ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ఇవాళ అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతన్నను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టం నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో దోషులకు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. రాధాకిషన్ ను పోలీస్ కస్టడీకి కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మరో 2 ఇన్స్పెక్టర్లను పోలీసులు విచారించనున్నారు. ఇవాళ భుజంగరావు తిరుపతన్నల్ని పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే వీరి నుంచి కీలక సమాచారం సేకరించింది దర్యాప్తు బృందం. వీరిద్దరి వాంగ్మూలాలే కేసులో కీలకంగా మారనున్నాయి. వీరిచ్చే సమాచారంతోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీరిద్దరి పాత్రపై ఆరా తీయనున్నారు పోలీసులు. భుజంగరావు తిరుపతన్న సర్వీస్ లో అక్రమ దందా వసూళ్లపైన ఆరా తీయనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న లింక్స్ ను రాబట్టనున్నారు. ఎవరి డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయాల్ని తెలుసుకోనున్నారు. అలాగే ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని ప్రశ్నించనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అందులో 2 అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరిని కూడా 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నిన్న చెంచలూడ జైలు నుంచి భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. ఇక ఈ రోజు రెండో రోజు కూడా అటు భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరిని కూడా మరొకసారి పోలీస్ అధికారులు కస్టడీలు తీసుకొని బంజారిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా విచారించే అవకాశం ఉంది. ఇక నిన్న మరొక అధికారిగా ఉన్నటువంటి డీసీపీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ లో మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ ని నిన్న అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు నివాసం ముందు హాజరుపరిచారు. అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ నిన్న నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాధాకిషన్ రావుని చెంచల్గూడ జైలు కూడా తరలించారు. ఇక రాధాకిషన్ రావుని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్ ని కస్టడీ కోరుతూ 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టులో ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో నమోదు చేయనటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నమోదు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం అయితే చర్చాంశం మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయలేదు. అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేశారు. ఈ యాక్ట్ 25వ నిబంధనల ప్రకారం చేర్చబడినట్టు, దీనికి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, అంటే ఒకవేళ దోషిగా తేలితే మాత్రం ఖచ్చితంగా వారికి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా ఈ యాక్ట్ నిబంధనలు చెప్తున్నాయి. కాబట్టి ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయడం పట్ల ఇప్పుడు ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎవరెవరు టెలిఫోన్ యాక్ట్ ఉల్లంఘించారు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి సంభాషణలు చట్టవిరుద్ధంగా వినడం అనేది విరుద్ధం కాబట్టి దీనికి సంబంధించిన యాక్ట్ ని కూడా నమోదు చేస్తున్నట్లు పోలీసులు ఒక మెమోను కూడా నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఇక వీరితో పాటు ఈ రోజు భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతన్న, అదేవిధంగా మరొక 2 ఇన్స్పెక్టర్, నల్గొండకు చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్, ఇటీవల కాలంలో విచారించినటువంటి గట్టుమల్లు మరొకసారి పోలీసులు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. వీరిని కూడా విచారించిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి ఇంకా ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తుల ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆదేశాల మేరకు ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు ఆదేశిస్తే ఈ యొక్క ఆర్డిస్టులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలు, వీటికి సంబంధించినటువంటి నిధుల సమీకరణకు ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేశారు, ఎవరెవరు బెదిరింపులకు గురి చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారు వ్యాపారులు కూడా బెదిరింపులకు గురి చేసి పెద్ద ఎత్తున డబ్బులు గడించినట్టు ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు భుజంగరావుతో పాటు తిరుపతిని మరొకసారి కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత మరికొన్ని పేర్లు కూడా వస్తాయని మాత్రం భావిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం ఈ కేసులో సునీల్, అంటే ఇంకా విచారణలో భాగంగా ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అలాగే టెలిగ్రాఫ్ చట్టం కింద, యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే విచారణ అనంతరం టెలిగ్రాఫ్ చట్టం నమోదు చేశారా, లేకపోతే ముందే నమోదు చేశారా?
ఎస్, మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, వీటికి సంబంధించిన దాని చట్టాలు అంటే సెక్షన్స్ ని యాడ్ చేసి కేసులో A1 గా ఉన్నటువంటి ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. అతన్ని 7 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత మరిద్దరి పేరు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరు పేర్లు కూడా ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని వారిద్దరి పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక వీరితో పాటు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు రాధాకిషన్ రావు పేరును కూడా చేర్చారు. అతను కూడా సుదీర్ఘంగా విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరందరినీ విచారించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ రోజు నిన్న నాంపల్లి కోర్టులో ఒక మెమోని దాఖలు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ని యాడ్ చేస్తున్నట్లు పోలీసులు ఒక మెమోని కూడా దాఖలు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సెక్షన్స్ ని అమలు చేయలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో టెలిగ్రాఫ్ యాక్ట్ ని నమోదు చేయడం పట్ల ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఎందుకంటే కేవలం కొన్ని ఫోన్లు మాత్రమే ఏదైతే ట్రాయ్ చెప్పినటువంటి కొన్ని ఫోన్ మావోయిస్టు నిషేధిత సంబంధించిన పేర్లు సంబంధించిన వాటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, మావోయిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయడానికి SIB స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ బ్యూరో కేవలం వారి ఫోన్ మాత్రమే ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి కదలికను దేశ సంగ్రహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి ఒక SIB అనేది కీలకంగా వివరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు, రాజకీయ ప్రముఖుల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి కోట్ల రూపాయలు గడించినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వారందరికి సంబంధించిన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో డిసెంబర్ 4వ తారీఖున SIB కార్యాలయంలోకి లోపలికి వెళ్లి ప్రణీత్ రావు డాక్యుమెంట్స్ ని హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అడిషనల్ ఎస్పీని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాధాకృష్ణ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చాలా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం తెలంగాణ DGP కార్యాలయానికి చాలా మంది రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, యానం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, చాలా మంది నేతలు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మా డబ్బులు కూడా తీసుకున్నారు. ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు కూడా తన ఫోన్ ట్యాప్ చేసి దాదాపు 100 కోట్ల మేరకు డబ్బులు గడించారని పెద్ద ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చాలా మంది బాధితులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని అరెస్టులు కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు భుజంగరావుతో పాటు తిరుపతిని కూడా మరొకసారి కస్టడీలో తీసుకుని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది.